ఎట్లా నడుస్తుంది ప్రచారం? చాలా బాగుందమ్మా, చాలా ఎక్సలెంట్ ఉంది. రేవంత్ రెడ్డి గారు రాకతోటి మొత్తం జోష్ నింపుతామని చెప్తా ఉన్నారు. కార్యకర్తలను కూడా ఉత్సాహంగా తిరుగుతా ఉన్నారు. మరి ఇంకొక పక్కనే బీఆర్ఎస్ పార్టీ కూడా ఏమంటా ఉందంటే మేమే బలంగా తిరుగుతా ఉన్నాం, మాకే బలం ఉంది, గతంలో 3 సార్లు గెలిచినా మళ్ళీ గెలుస్తామని చెప్తా ఉన్నారు. దీని ఎట్లా వాళ్ళది అయిపోయింది. గత 10-12 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసింది ఏం లేదు. గతంలో ఈ ఖాళీలకి కానీ ఈ బస్తీలకు కానీ ఏదైనా చేసిందంటే పీజేఆర్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడే, మంత్రిగా ఉన్నప్పుడు వారు చేసినటువంటిదే ఉన్నది. ఆ తర్వాత ఈయన 10-12 సంవత్సరాల నుంచి చేసింది ఏం లేదు, శూన్యము. ఈరోజు ఏ బస్తీలకు వెళ్ళినా, ఏ బీద ప్రజల దగ్గరికి వెళ్ళినా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే రావాలా, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే గెలవాలా, నవీన్ యాదవ్ అసలు యువకుడు అయితేనే ఏమన్నా పని చేయగలుగుతాడు, మా బస్తీలను డెవలప్ చేయగలుగుతాడు అని చెప్పి స్వచ్ఛందంగా మేము నవీన్ యాదవ్ని గెలిపిస్తాం, కాంగ్రెస్ పార్టీ కోటేస్తామని చెప్తా ఉన్నాం. కేటీఆర్ గారు స్వయంగా ఏమంటా ఉన్నారంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిస్తే కొత్తగా చేసేది ఏముంది, దాదాపు ఇప్పుడే నిధులు తీసుకొస్తా అని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి లంకె బిందెలు కాదు కాళీకుండలు ఉన్నాయని ఆయనే చెప్తుండే. ఈయన ఇప్పుడు నవీన్ యాదవ్ బయటికి అసెంబ్లీకి పోయి ఇప్పుడు ఏం నిధులు పట్టుకొస్తాడు జూబ్లీస్కి, కాబట్టి ఇటువంటి అబద్ధపు మాటలు నమ్మొద్దని కేటీఆర్ స్వయంగా చెప్తా ఉండు. మరి కేటీఆర్ మీరు ఏం చెప్పాలి? వారికి లంకె బిందెలు అప్ప చెప్తే ఈరోజు కాళీకుండలు పెట్టినటువంటి వాస్తవమే, వాళ్ళే ఒప్పుకుంటున్నారు. అయినా కదా సరే, సంపద సృష్టించి ఇచ్చినటువంటి హామీలను ఒక్కొక్కటి ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాం. ఖచ్చితంగా హైదరాబాద్ అభివృద్ధి గతంలో ఔటర్ రింగ్ రోడ్ వేసిందంటే కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వేయడం జరిగింది. ఈరోజు ఏదైనా హైదరాబాద్కు తలమానికంగా ఏదైనా జరిగిందంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. హైదరాబాద్ రూపురేఖలు ఆ రోజు మెట్రో కానివ్వండి, ఈరోజు ఇందిరాగాంధీ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఏదైనా హైదరాబాద్కు తలమానికమైనటువంటివి తీసుకొచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, బస్తీలు డెవలప్ అవుతాయి, ఇండ్లు ఇస్తూ ఉన్నాం. తెల్ల రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇచ్చినటువంటి పాపన పోలేరు, రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. సన్న బియ్యము ఈరోజు 29 రాష్ట్రాలలో భారతదేశంలో ఎవ్వరు కూడా ఇవ్వలేనటువంటి సాహసం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు కలిసి ఈరోజు సన్న బియ్యం పేదలకు ఇస్తూ ఉన్నారు. అదొక వరంలాగా భావిస్తూ ఉన్నారు. మీకు అందరు కూడా తెలుసు, 10 సంవత్సరాల నుంచి ఒక తెల్ల రేషన్ కార్డు కావాలంటే ఎంత ఇబ్బంది పడ్డామో. ఈరోజు వాళ్ళ ఇంటికి పోయి అవసరం ఎవరికైతే తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి ఇస్తూ ఉన్నాం. కనుక ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా, ఇది కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమ పార్టీ. ఈరోజు మహిళలకు ఉచిత ఫ్రీ బస్సే కానివ్వండి, 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్లుకు 0 బిల్లే కానివ్వండి, ఏ సంక్షేమమైనా కాంగ్రెస్ పార్టీ గతంలో చేసింది, మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలన్నీ పేద ప్రజలకు అందినాయి స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఏదైతే ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కొంతమంది పాడి కౌశిక్ రెడ్డి కానీ, గంగుల కమలాకర్ కానీ, ఇంకా ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కానీ వీళ్ళు విస్తృతంగా ప్రజల్లోకి పోయి ఏం చెప్తా ఉన్నారంటే నవీన్ యాదవ్ వెంట తిరిగిన వాళ్ళు అంటారు రౌడీ షీటర్లు, పదే రౌడీ అనేటువంటి మొన్న ఏదైతే జూబ్లీస్ ప్రజల జోలికి వస్తే నేను గల్లీలలో నుంచి బోనియనని ఏదైతే వ్యాఖ్యలు చేసిరో ఆ వ్యాఖ్యలను పట్టుకొని గల్లీలలో తిరగనీయాలని అంటా ఉన్నారని చెప్పి విస్తృతంగా ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ వ్యాఖ్యలను ఎట్లా చూస్తా ఉన్నారు? వాళ్ళ దగ్గర సోషల్ మీడియాని వాడుకుంటా ఉన్నారు, డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెట్టి 10 సంవత్సరాలు సంపాదించినటువంటి డబ్బులు ఉన్నాయి, సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టు చెప్పి అబద్ధాలు చెప్తా ఉన్నారు. నవీన్ యాదవ్ గారు చదువుకున్నటువంటి ఒక యువకుడు, ఒక మంచి వ్యక్తి ఉంటే వాళ్ళు ఏడ కనుమరుగు అయిపోతున్నారని చెప్పి ఈరోజు లేనిపోని అపనిందాలు ఇస్తూ ఉన్నారు. రౌడీయిజం చేసినట్లుంటే వారికి నేను ఒకటే ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను మీ ద్వారా. ఏం రౌడీయిజం చేసిండు ఆయన, ఏం రౌడీయిజం చేసిండు ఒకటి ప్రూఫ్ చేస్తే బాగుంటుంది. అప్పుడు ఇది రౌడీయిజం చేస్తుందని చెప్పాలి, కానీ ఊరికేనే చేసిందని చెప్పి లేనిపోని బట్టగాల్చి మేలేయడం మంచి పద్ధతి కాదు, ఆ సాంప్రదాయం కూడా మంచిది కాదు. అది వారిని విజ్ఞతగా ఇస్తూ ఉన్నాను. వాళ్ళు ఒకటే నిజాన్ని 10 సార్లు చెప్తే, అబద్ధాన్ని 10 సార్లు చెప్తే అది నిజమవుతుంది అనుకుంటున్నారు. ప్రజలు తెలివైన వాళ్ళు, ఈరోజు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. వారికి ఏ విధమైనటువంటి ఓటు వేస్తే, ఎవరికేస్తే సంక్షేమం వస్తుంది, ఎవరికేస్తే మా బస్తీలు డెవలప్ అవుతుందో అని చెప్పి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. 6 గ్యారంటీలు గతంలో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జూబ్లీస్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఏ గ్యారంటీ జూబ్లీస్ ప్రజలకు ఇవ్వబోతా ఉంది? ఖచ్చితంగా మేము వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉన్నది. 6 గ్యారంటీల్లో ఇప్పుడు సక్సెస్ఫుల్గా 4 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేసినాం. ఇందిరమ్మ ఇండ్లు ఇస్తూ ఉన్నాం, తెల్ల రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం, మహిళలకు ఉచితంగా బస్సు ఇస్తూ ఉన్నాం, 0 కరెంట్ బిల్లు 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు ఇస్తూ ఉన్నాం. దేశంలో ఎవ్వరు చేయనటువంటి సాహసం రైతులకు 23,000 కోట్ల రుణమాఫీ చేసినాం. మిగతాయి కూడా ఖచ్చితంగా మా సోదరులకు 2,500 ఉంది, పింఛన్లు ఉన్నాయి. ఇచ్చినటువంటి మాట గతంలో ఏదైతే చెప్పిందో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కనుక ఈరోజు కూడా చెప్పినటువంటి సంక్షేమ పథకాలు ఇంకా మాకు 3 సంవత్సరాల టైం ఉంది, ప్రతి ఒక్కటి కూడా చేస్తాం.